హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. ఈరోజు మన వీడియో వచ్చేసి చెప్పాను కదండి, శ్రీనివాసుడి కళ్యాణం అయితే జరుగుతుంది మా ఊళ్ళో అని చెప్పేసి. అది వచ్చేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట మన బ్లాగ్లో. ఇక్కడ వచ్చేసి శ్రీనివాసుడికి మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నారు. ఫస్ట్గా ఇక్కడ మంగళ స్నానాలు అయిన తర్వాత స్వామివారిని పల్లకీలో ఊరేగిస్తారండి. కళ్యాణం అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో కూడా ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా స్వామివారికి అనేది మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నారన్నమాట. సో ఇక్కడ మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత స్వామివారిని పల్లకి ఊరేగింపు అయితే జరుగుతుంది. వీడియో అంతా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఎవరు కూడా మిస్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఈ కళ్యాణం వచ్చేసి భజన చేస్తున్నారండి. మా ఊళ్ళో లేడీస్ అనేది భజన చేస్తారు కదా, వాళ్ళు చేపిస్తున్నారన్నమాట ఈ కళ్యాణం వచ్చేసి. సో ఇంక ఇప్పుడైతే మంగళస్నానాలు అవుతున్నాయి కదా, ఫస్ట్ అయితే వాళ్ళు వేసేసారు ఎవరైతే పీటల మీద కూర్చుంటున్నారో వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం అందరూ ఒక్కొక్కరుగా అయితే పోస్తున్నారన్నమాట. సో ఇంక అందరం కూడా స్వామివారికి బింగళ స్నానాలు అయితే ముందు చేపించిన తర్వాత ఇంకా పల్లకి ఊరేగింపు అయితే జరుగుతుంది. సో మీ ఊళ్ళో కళ్యాణం ఎలా చేస్తారనేది కామెంట్ చేసి చెప్పండి. మా ఊళ్ళో అయితే ఈ విధంగా చేస్తారన్నమాట. ఇది సెకండ్ టైం అన్నమాట. ఇంతకుముందు కూడా నేను మీతో షేర్ చేశాను. అది చాలా ఎక్కువ మందితో జరిగిన కళ్యాణం అన్నమాట. ఇది ఒక్క జంటతో జరిగిన కళ్యాణం అన్నమాట. సో ఏదేమైనా మా ఊళ్ళో 2 సార్లు అయితే శ్రీనివాసుడి కళ్యాణం జరుగుతుంది. సో ఇప్పుడు పల్లకి ఊరేగింపు అయితే అవుతుంది కదా, చాలా బాగా చేశారండి. వాళ్ళు ఇక్కడి నుంచి కాదు వేరే ఊరు నుంచి అయితే వచ్చారన్నమాట. వాళ్ళది ఒక టీం అన్నమాట. సో ఇక్కడ పల్లకి ఊరేగింపు అయిపోయిన తర్వాత కళ్యాణం అనేది వస్తున్నానమ్మా. నీకు ఆస్మాలు బాగానే ఇస్తానమ్మా, కూర్చో కూర్చో. పుట్టిన ప్రేమ వచ్చు, మనసున పుట్టిన మమతంటే వచ్చు. అలా ఆకాశరాజు ధరణిదేవి స్థానంలో ఉన్నటువంటి సత్యనారాయణ గారి దంపతులు బొబ్బుల మాతకు వెంకటేశ్వరరావు గారి దంపతులకు శుభలేఖ అందించు కార్యక్రమం ఈరోజు చెంగోరం గ్రామంలో ఈ పెద్దరామాలయం వద్ద శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ శుభలేఖ శ్రీనివాసునికి తల్లిదండ్రులుగా వెంకటేశ్వరరావు గారు దంపతులకు ఇక్కడ వచ్చేసి పానకం కావడం అనేది తీసుకొస్తున్నారండి, కోలాటం చేస్తూ అన్నమాట. ఎవరైతే పీటల మీద కూర్చుంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొస్తున్నారో మీకు మొత్తం అంతా చూపించాను క్లియర్గా. కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుందండి. సో చాలా బాగా చేస్తారు కూడా.
మధ్య మధ్యలో కామెడీగా అలా మాట్లాడుతూ చేశారనమాట. చాలా బాగా అనిపించింది, వినే కొద్దీ వినాలనిపించేలాగా. ఇంకా అందరం కూడా వచ్చిన వాళ్ళు అలానే కూర్చుని ఉండిపోయామన్నమాట. కళ్యాణం అయ్యేంత వరకు కూడా ఎవరూ లేగలేదు. సో అంత బాగా చేశారు, చూసి కొద్దీ చూడాలనిపించేలాగా అన్నమాట. మీరు చూసారు కదా జనమందరూ ఎంత చక్కగా కూర్చున్నారు.
ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే సారీ పట్టుకెళ్తారు కదా పెళ్ళయిన తర్వాత అమ్మాయి తరపున, అలా వచ్చేసి ఇంకా మా ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చేసి సారు మేనమామగా సార్ అనేది పట్టుకెళ్తున్నారన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది కదా, ఇంక 7 మెట్లు పెట్టారు కాబట్టి మెట్టికి స్వామివారి ప్రసాదం వంటలు కూడా పెట్టారు. ఇంకా అలాగే 7 మెట్లకి 7 కొబ్బరికాయలు అనేది కొట్టాలన్నమాట. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇదండి ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.